ఏందన్నా మీ స్కూల్ ఇదేనా? ఇదే మాచవరం జిల్లా పరిషత్ హై స్కూల్. అవునా? సరే రాజండి స్కూల్ చూద్దాం. స్కూల్ చూద్దాం. ఇక్కడ ఒకప్పుడు చెట్టు ఉండేది. ఏం చెట్టు? గానుగ చెట్టు. గానుగ చెట్టు ఉంటే దీంట్లో ఆడుకుంటా ఉండేవాళ్ళం మేము. అప్పుడు ఈ వంట రూమ్ లేదు. ఇక్కడ ఖోఖో ఆడేవాళ్ళు. ఇప్పుడు ఇది కొత్తగా కట్టారా? ఇది కొత్తగా కట్టారా? ఇది కొత్తగా కట్టారు. ఇంతగా షోయింగ్ ఏనా లేకపోతే పిల్లలు ఆడతారా? ఇది ఆడతారా? ఇక్కడ ఖోఖో ఆడేవాళ్ళం. ఇక్కడ కబడ్డీ. ఇక్కడ చెట్లన్నీ ఉండేవి. అక్కడ ఒక రూమ్ ఉండేది టీచర్స్ కి బాత్రూమ్. దాని మీద ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు అంతా మారిపోయింది, చాలా మారిపోయింది స్కూల్. మేము చదువుకునేటప్పుడు ఈ బిల్డింగ్ లేదు. మెయిన్ బిల్డింగ్ ఇదే ఎలా ఉంది? ఈ బిల్డింగ్ లేదు. ఈ బిల్డింగ్ లేకపోయేసరికి అక్కడ చిన్నగా అక్కడ ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టులో ఆడుకుంటా ఉండేవాళ్ళం. మా స్టడీ కూడా ఆ చెట్టు కింద జరిగేది. మాక్సిమం అప్పుడు చెట్లు ఉండే, ఇప్పుడు చెట్లు లేవు. అంతే డిఫరెన్స్. ఇప్పుడు ఈ కోర్టు కూడా కొత్తగా వేసారు. అంతకు ముందు లేదు, గేమే లేదు అసలు మాకు. అప్పుడే అర్థమైంది కోర్టు మీద ముగ్గులు ఉన్నప్పుడే. ఈ రేకుల షెడ్ కూడా కొత్తగా కట్టినట్టు ఉన్నాయి. ఇది ఇదేంటి? జిల్లా పరిషత్ ఉన్నట పాఠశాల. ఇది కెమిస్ట్రీ ల్యాబ్. మేము ఉన్నప్పుడు లేదు కెమిస్ట్రీ ల్యాబ్. ఇది కొత్తగా కట్టినట్టున్నారు. ఇది కూడా కొత్తగా కట్టారు. రీసెంట్ గా కట్టు. ఇది ఏ బ్యాచ్ అన్నది? మాది 2008 బ్యాచ్. 2008. ఓకే 2008. ఇది బిల్డింగ్ ఉండింది అప్పుడు మాకు. ఇది వచ్చేసి 6th క్లాస్ అప్పుడు. 9th క్లాస్. అది ప్రిన్సిపాల్ రూమ్. ఇప్పుడు కూడా ప్రిన్సిపాల్ రూమ్ ఇప్పుడు కూడా సేమ్ కాన్స్టెంట్. ఇది వచ్చేసి 8th. అది 10th. మేము చదువుకున్న 10th క్లాస్ రూమ్. అది ఇది 10th క్లాస్ రూమ్. ఇది కూడా అప్పుడే ఉందా? ఇది విగ్రహము. ఇది ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు కట్టారు. మేము 9th లో ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ కట్టారు. 9th లో ఉన్నప్పుడు బిల్డింగ్ కట్టారు. మేమే ఓపెనింగ్ చేసిన దాన్ని. అంటే మీరు చదువుకునేటప్పుడు ఇది కట్టారు? అది లేదు. అప్పుడు ఇది కడుతున్నారంటే మీరు ఎక్కడ చదువుకున్నారు? మేము అదే ఆ చెట్ల కింద. ఈ రెండే ఉంది. ఈ రెండే ఉంది. ఇది వచ్చేసి పాత ఎలా ఉంది? మా పీటీ సార్ రూమ్. పీటీ ఎన్సిసి. ఎన్సిసి ఇప్పుడు కూడా ఎన్సిసి ఉంది అది. ఇంకా పైన ప్రిన్సిపాల్ రూమ్. ఇవి వచ్చేసి ఇంకా క్లాస్ రూమ్లు. మేము 9th లో ఉన్నప్పుడు 9th క్లాస్ రూమ్. అది ఆ రూమ్. ఇది వచ్చేసి సరస్వతి దేవిది. ఈ మధ్య కట్టారు. ఇది ఈ మధ్య మేము ఉన్నప్పుడే కట్టారు, కానీ ఇంత డెవలప్మెంట్ లేదు. నార్మల్ గా ఉండేది. ఇప్పుడు రీమోడలింగ్ చేశారు. ఇది మా క్లాసు 10th క్లాస్ది. గోల్డెన్ మెమరీ. 9th క్లాస్ రూమ్. మేము ఉన్నప్పుడు 10th క్లాస్ రూమ్. ఇది కీస్ కూడా ఉండవా? ఇంకా స్ట్రెంత్ ఎంత? మేము ఉన్నప్పుడు 60. ఇది మా క్లాస్ రూమ్. నా బెంచ్ ఇది. పోయిన సార్ రిజల్ట్? ఈ పోయిన సంవత్సరం రిజల్ట్స్. 575. ఇది మా బెంచ్. లాస్ట్ లో కూర్చునే వాళ్ళం. ఇది మా బెంచ్ 10th లో ఉన్నప్పుడు. ఇక్కడ మా ఫ్రెండ్స్ అంతా కూర్చుంటారు. ఇది మా క్లాస్ రూమ్. బయటికి వెళ్దాం. ఆఫ్ చేద్దాం. ఇక్కడ మమ్మల్ని హిందీ మేడం ఏమన్నా రాకపోతే ఇక్కడ నుంచో పెట్టేది. ఇట్లా ఇలా గాడు కుర్చీ చేయించేది. ఇది అంతకుముందు ఇది లేదు. టైల్స్
టైల్స్ గిల్స్ ఏమి లేవు. అంతకుముందు ఇక్కడ సారాలు నించొని ఉంటే ఇక్కడ మాకు ప్రెజ్ జరిగేది. అక్కడ మొత్తం మట్టే, మొత్తం అటు అక్కడి నుంచి ఫ్లోరింగ్ మొత్తం టోటల్ ఫ్లోరింగ్. ఈ బాత్రూమ్లో ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయింది మా స్కూల్. వాష్రూమ్స్ వాష్రూమ్స్ హాయ్ ఫ్రెండ్స్, చూసారుగా ఇదే మా స్కూల్ మార్చవరం జిల్లా పరిషత్ హై స్కూల్. మీకు ఈ స్కూల్లో ఏమైనా మెమోరీస్ కానీ ఎటువంటి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నా కానీ మా కామెంట్ రూపంలో తెలియజేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.